జైత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు రోజుకు ముదిరిపోతున్నాయో కానీ తగ్గడం మాత్రం లేదు. మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా వైరం రోజుకు ముదురుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి తక్కువ సీట్లు ఇచ్చారని ఆరోపించిన జీవన్ రెడ్డి సంజయ్కు వ్యతిరేకంగా పలుసార్లు ఆరోపణలు గుప్పిస్తూ కాగా ఈరోజు ఎన్నికల సందర్భంగా జైత్యాల బాలూరు జూనియర్ కళాశాలలో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు వినియోగించుకున్న జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు వలసవాదులకు జరుగుతున్న ఎన్నికలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మాభిమానం ఆత్మగౌరవంగా పరిగణిస్తానని మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత టి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్లో ఇంటి పోరు కారణంగా ఆయన కొద్ది రోజులుగా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ ఓటు వేసి తన బాధ్యతను నిర్వర్తించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 7 కార్పొరేషన్లో 414 వార్డు డివిజన్లకు 116 మున్సిపాలిటీలోని 2582 వార్డులకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. ప్రస్తుతం పార్టీలు ఇండిపెండెంట్లు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 12,930 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 8,203 పోలింగ్ కేంద్రాలను రెడీ చేసింది. మొత్తం మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లు కలిపి 52 లక్షలకు పైగా ఓటర్లు ఓటు హక్కు ఓటు వినియోగించుకున్నారు. ఈ నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టగా ఈ నెల 16వ తేదీన మేయర్ చైర్పర్సన్లు ఎన్నిక నిర్వహించున్నారు. ఇక ఈ నెల 16వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు అధికారులు.